టు సాక్షి, నేను హారిక. ఇంతకుముందు దాంట్లో ఏంటి అంటే అసలు రాధిక గారు ఎలా స్టార్ట్ చేశారు? వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మొక్కల మీద ఇంట్రెస్ట్ ఎందుకొచ్చింది? ఇదంతా కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు ఏంటి అంటే కేవలం మొక్కలకు సంబంధించి అంటే టెర్రస్ గార్డెనింగ్ ఎలా స్టార్ట్ చేయాలి? స్టార్ట్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే చాలామంది కూడా ఫస్ట్ ఆలోచించేది ఏంటి అంటే మన ఇంటిని మనం ఫస్ట్ కాపాడుకోవాలి. అంటే ఈ ఫ్లోర్ ఖరాబ్ అయిపోతుంది ఎలా అనేసి బాధపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో, దీని గురించి రాధిక గారు ఏం చెప్తారో తెలుసుకుందాం. హాయ్ అమ్మా! ఆహ్, ఈ ఫ్లోర్ పాడైపోతుంది అని చాలామంది కూడా అంటూ ఉంటారు కదా! దాని గురించి మీరేం చెప్తారు? అంటే జాగ్రత్త తీసుకోవాలమ్మా. ఎందుకంటే మెయిన్ ఇల్లు గదా! మనం అవును. ఎంతో కష్టపడి మనము ఉండడానికి, మనం ప్రశాంతంగా ఉండడానికి అవసరము. మనకంటూ ఒక ఇల్లు అనేది ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గూడా ఉంది. ఈ మొక్కల పిచ్చితోటి ఇల్లు గూడా ఖరాబ్ జేసుకోవద్దు. కాకపోతే అయి గూడా అంత అవసరము. వాటర్ ప్రూఫింగ్ చేయించుకొని స్టార్ట్ చేస్తే బెటరు. లేదంటే స్టాండ్‌లు పెట్టుకొని కింద నీళ్లు పడకుండా చూసుకోవాలి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే. నన్ను అడిగితే అయితే నేను చెప్పేది ఫస్ట్ మళ్ళు, తర్వాత డ్రమ్స్. ఇక మరి ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసి ఒక 10, 12 అట్లా కూడా ఉన్నారు. అట్లా స్టార్ట్ చేసే తర్వాత మంచిగా ఇంట్రెస్ట్ వచ్చి మనం ఇంట్లో పండిన కూరగాయలు తెంపుకొని తింటుంటే కూడా ఆ టేస్ట్ దొరికినాక కూడా మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ కట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వావ్! అంటే ఎంత హ్యాపీగా ఉంటది కదా! అసలు మనం పెట్టిన మొక్కకి ఏంటి కూరగాయలు కాసేసి మనమే తింటుంటే. అంటే బయట ఇప్పుడు తిందామన్నా కూడా అట్లనే పాలు తాగొద్దు పిల్లలకని అంటున్నారు. ప్లస్ కూరగాయలు, వంకాయలు, పచ్చిమిర్చి, చిక్కుడుకాయ అయితే మొన్న చిక్కుడుకాయ తెస్తే ఫస్ట్ టైము మనకి సీజన్ కాదు. మా మామగారు పూజ ఉండే తీసుకొస్తే గ్రీన్ కలర్ వచ్చింది. ఏంది గ్రీన్ కలర్ వచ్చింది, భయం వేసిపోయింది. ఫస్ట్ టైం కొనుక్కొచ్చినాం. అంటే ఈ మధ్య 4-5 ఇయర్స్లో తక్కువ మేము కొనేది కూరగాయలు. ఒక నెలకు మనకు 5-6 వేలు కూరగాయలు పడతాయి కదా, 5-6 వేలు అయితే మామూలుగా ఇద్దరికి. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టుకున్న నుంచి చాలా తక్కువ, ఒక 500-600. పచ్చిమిర్చి కూడా ఇంట్లో ఇప్పుడు ఏంటంటే మా ఊర్లో మా అమ్మ వాళ్ళు పక్కనే తోటకాయలు తెచ్చి పెట్టేటోళ్ళు కదమ్మా. అట్లా ఇప్పుడు నాకు ఏది అవసరం ఉన్నా పైకురికొచ్చి కింద పోపేసి పైకురికొచ్చి కరేపాకు, పచ్చిమిరపకాయలు, టమాటాలు తెంపుకొని వేస్తున్నాం కింద. అయితే ఇక్కడ వండిన టమాటా చాలా బాగా ఉడుకుతుందమ్మా. 5 మినిట్స్లో ఉడికిపోతాయి కూరగాయలు. ఇప్పుడు బయట కొన్నాయి అసలు చాలా టైం పడుతుంది. అంటే ప్రతిదీ మనకు తెలుస్తుంది. ఇప్పుడు మునిగాకైతే కరేపాకు, మునిగాకు ఇంట్లోవే తీసి పొడి చేస్తున్నా పిల్లలకి. మునగాకు చాలా మంచిది అంటారు. మన బోన్స్ 3 చెట్లు పెట్టుకున్నా. పిల్లల మ్యారేజ్ డేస్కి గుర్తుపెట్టి తెచ్చిన. లేబుల్స్ వేయాలి అవి. ఓకే. బర్త్డేస్కి కూడా ఒక్కొక్క చెట్టు అట్లా పెట్టడం తోటే ఇన్ని అయినాయి. మీ బర్త్డేకి మీరు ఎలాంటి స్పెషల్ చెట్టు తీసుకొస్తారు? నేనైతే మొన్న ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నా బర్త్డే రోజే స్టార్ట్ చేసుకున్నా. ఓకే. సెప్టెంబర్ 13, 2018. నెక్స్ట్ సెప్టెంబర్ 30 వరకు ఇంకా ఇవన్నీ నిండిపోయి ఉండాలి. అప్పుడు మేము కూడా కొన్ని మొక్కలు తీసుకొని వచ్చేస్తాం. ఇప్పుడు కూడా నాకు ఇన్సులిన్ ఫస్ట్ మా వారికి భయపడి చెప్పలేదు. వాళ్ళ ఫ్రెండ్ కోసం 2-3 మొక్కలు కావాలంటే నర్సరీ పోయి తెప్పించిండు వేరే వాళ్ళ కోసం. అంటే వాళ్ళకి తోట ఉంది. అయితే అందులోనే ఒకటి తెచ్చుకున్నా తెలియకుండా కార్లో పెట్టుకొని. అంకుల్ ఇది విన్నారా? స్టార్ట్ చేసి నేను ఇప్పుడు అందరికి పంచుతున్నా. ఓకే. అంత అయిపోయినాయి అన్నట్టు. మా వియ్యంప్పుడు వాళ్ళకి పోయి కుండీలతో ఇచ్చేస్తున్నా. ఇంకా మా ఫ్రెండ్స్ బర్త్డేస్ అయితే అదే ఇన్సులిన్ ప్లాంట్. ఓకే. ఇప్పుడు ఈ మొక్కలు బాగా పెరగాలి అంటే ఏంటి? అంటే లైక్ ఈ చీడ పురుగని పడుతూ ఉంటది. అంటే తొందరగా అటాక్ అవుతుంది. ఇప్పుడు మన ఊర్లో ఏంటి అంటే వెదర్ అంతా బాగానే ఉంటది కాబట్టి కొంచెం సపోర్ట్ చేసే వేరే మొక్కలు మనకి సపోర్ట్ చేసే పెంచుకోవడానికి. కానీ ఇక్కడ ఏంటి అంటే చుట్టుపక్కల ఎక్కువ మొక్కలు ఉండవు, మనవే ఉంటాయి కాబట్టి ఏ చీడ కొంచెం ఏది వచ్చినా కూడా మన మొక్కలకే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అయితే సో దీన్ని మీరు ఎట్లా అంటే 1 వీక్ ఒకసారి చెట్లు తవ్వటం పెట్టించుకోవాలి. దాంట్లో ఆవు పేడ లేకుంటే బోన్ మిల్, ఎగ్ సెల్స్ ఎండబెట్టి ఆ పొడి అన్న, ఇట్లాంటి వేపపిండి, వర్మీ కంపోస్ట్ అవి తీసుకొచ్చి వేయాలి. మనం ఇంట్లో కూరగాయల వేస్ట్ నేను చేస్తాను కంపోస్ట్. కూరగాయలు వేస్ట్, మట్టి అన్ని అది అన్న. అది 6 monthsకి 3 monthsకి అవుతుంటుంది. అది ఎలా చేస్తారంటే కూరగాయల కంపోస్ట్ అంటే అవి మనము 2 రోజులకు ఒకసారి ఇంట్లో వేరే చెత్త బుట్ట పెట్టుకోవాలి. ప్లాస్టిక్ కవర్స్కి వేరే పెట్టుకోవాలి.
కూరగాయలు పైన పొట్టు అన్నీ ఉంటాయి కదా వేస్ట్గా, అన్ని ఉడకబెట్టిన ఆలుగడ్డలు ఇట్లా ఆ నీళ్ళు కూడా తీసుకొచ్చి పోస్తాం. పప్పు కడిగిన నీళ్ళు కూడా పైననే, అసలు ఏది కూడా పోనివ్వం. ఇంట్లో ఆశపడతారు, వర్షం బాగా పడుతుంటే కూడా ఈమె ఇంత స్టోర్ చేస్తుంది కానీ చెట్లు ఇష్టం ఉన్న వాళ్ళకి అది తప్పని ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఏ చెట్టుకు పోయాలని ఇట్లా చేసుకుంటే ఎక్కువ బాధ కాదమ్మా. కాకపోతే పెట్టినాము అన్నట్టు ఒక 6 monthsకి మనం మంచిగా ఎరువు, ఆవు పేడ, ఎర్రమట్టి, వేపపిండి, ఇంకా వామ్ పౌడరు ఇట్లాంటివి కొన్ని మనము కలిపి పెట్టుకుంటే ఆర్గానికే అవి కలిపి పెట్టేసినామంటే 6 months వరకు చూడకుండా ఏం కాదు. కాకపోతే 15 daysకి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. ఓకే. ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయండి? ఆల్మోస్ట్ పండ్లు అయితే చాలా అన్ని రకాలు ఉన్నాయి. ఇందాకే చూసాను స్ట్రాబెర్రీ, యాపిల్, రామఫలం, స్టార్ ఫ్రూట్, అంజీరు, సపోటా, లక్ష్మణ ఫల్, ఇవన్నీ జామలు 2-3 రకాలు ఉన్నాయి. అంటే డ్రాగన్ ఫ్రూట్ ఉంది. ఈ జామకాయ ఇవన్నీ ఓకే అంటే, కానీ డ్రాగన్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, యాపిల్ ఇవేంటి అంటే మన ఏరియాలో మనకున్న వెదర్ కండిషన్స్ కి పండవు, చాలా కష్టం అంటుంటారు. మీరు ఎలా దీన్ని? కానీ పండుతున్నాయి, వచ్చి స్టార్ట్ చేసినాం. మన వెదర్ కూడా స్ట్రాబెర్రీ ఇవైతే బాగా వస్తున్నాయి, 20-30 వస్తాయి ఒక్కొక్కసారి. మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు, ఇంతకు ముందు వీడియోలో మీ బాబాయ్ గారు డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు అనేసి. సో వాటికి ఎలా ఉండాలి? వాటికి ఈజీ, వాటికి 2 రోజులకు ఒకసారి పోసినా నడుస్తుంది. వాటికి ఎక్కువ పెస్ట్ కూడా పట్టదు డ్రాగన్ ఫ్రూట్. అవి అంటే మన దగ్గర ఎక్కువ లేకపోవడం వల్ల అవి పండవు అని అనుకున్నారేమో, కానీ నిజంగా పండుతాయేమో. పండుతాయి, బాగానే వస్తున్నాయి. చాలా మంది ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు పెంచుతున్నారు. ఓకే. అవకాడో ఏమైనా స్టార్ట్ చేశారా? అవకాడో ఒకటి పెట్టలేదమ్మా, ఇంకా నేను స్టార్ట్. సో అదొకటి కొంచెం మిగిలిపోయింది. ఇప్పుడు ఇంకా ఉన్నాయి 2-3 ఉన్నాయి. వాకాయ చెట్టు, చెర్రీ అన్ని పెట్టిన. ఓకే. చెర్రీ మనకి కాస్తది. ఇప్పుడు ఈ వాకాయనే పండు ఇది ఉన్నాయి చూడు, కాయలు ఉన్నాయి, నీకు చూపిస్తా. అవి పండబెడితే చెర్రీ అవుతుందట. పండినాక ఉడకబెడతారట. ఉడకబెడతా చెర్రీ. మామూలు ఈ చెర్రీ పండ్లు కూడా ఉన్నాయి. ఇవి ఈ చెట్టు బార్బడీస్ చెర్రీ అంటారు. పండ్లలాగా అయితే తినడం అవి బార్బడీస్ చెర్రీ. ఓకే. ఈ పువ్వుల మొక్కలు, పువ్వులు గులాబీ, చామంతి, మందారాలు, కనకాంబరాలు, మల్లెపూలు, లిల్లీ ప్లాంట్స్ మొన్న కొంచెం ఎండిపోయినాయి. ఓకే. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు మొక్కలు? ఇప్పుడు గులాబీలు అయితే, మందారాలు అయితే నేనే కట్ చేసుకుంటే కొమ్మలు పెడితే వచ్చేస్తున్నాయి. ఇంకా పోయినప్పుడు ఫ్రెండ్స్ ఇవ్వడము అట్లా ఇచ్చేస్తారు. ఎవరి దగ్గర పోతే ఏం కొత్తది ఉందని తీసుకొచ్చుకుంటాను. ఫస్ట్ అంటే మీరు ఎవరైనా ఇంటికి వెళ్తే ఎవరింట్లో ఏది ఉంది ముందు అదే మనం తెచ్చుకోవాలి అనేసి. ఫ్యాషన్ ఫ్రూట్ అయితే జ్యూస్ అందరికి ఇచ్చేస్తా వచ్చి. ఫ్యాషన్ ఫ్రూట్ అంటే నాకు ఇందాక మీరు చెప్పినప్పుడు అది ఎలా ఉంటుందండి? రౌండ్గా ఉంటుంది. పండు పండితే బ్రౌన్ కలర్ అయినాక పండు అవుతుంది. దాని లోపల గింజలతోటి ఉంటుంది అమ్మ, చాలా సి విటమిన్. ఓకే. అది అసలు బయట పండిస్తారు, మనం టెర్రస్ గార్డెన్ లో పెట్టడమే ఇది. అదే అంటే ఫ్యాషన్ ఫ్రూట్ అనేది ఫస్ట్ టైం వింటున్నాను అన్నమాట. స్వీట్ లెమన్ అయితే చాలా వస్తాయి. అవైతే నేను అట్లనే పైకి వచ్చి తింటాను. పైన తిప్పతీగ, మద్రాస్ తిప్పతీగ, ఇట్లా అన్ని ఉన్నాయి. నల్లేరు కూడా మంచిది అన్నట్టు, అదైతే ఈజీగా వస్తుంది. అది వారానికి ఒకసారి పచ్చడి చేసి పెట్టేస్తే మన బోన్స్ మంచిగా ఉంటాయి, స్ట్రాంగ్ గా ఉంటాయి. ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఇవ్వచ్చు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మీ కంపౌండ్ లో ఈ పండుతున్న మొక్కలన్నిటిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎలాంటి డిసీజెస్ రావు, హాస్పిటల్ కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇట్లా నిలబడ్డం కదా, ఎంత మంచి వెదర్. చింత చిగురు కూడా అమ్మ, చింత చెట్టు పెట్టుకోవద్దు ఇంట్లో అని అన్నారు, కానీ రేగి చెట్టు అది ఏమైంది, కొంచెం మదర్ ఫాదర్ ఒకసారి మార్చిలో అయింది, దాంతో కొంచెం పట్టించుకోలే, కొన్ని చెట్లు చనిపోయినాయి. మీరు వచ్చారు. ఓకే. పాత వీడియోస్లో అయితే ఉన్నాయి. రామ్ సీతాఫల్ మా ఊర్లో ఉండేదని నేను ప్రతి ఒక్కటి మా నాన్న కూర్చొని చెట్టు, పొగడ మల్లె అంటారు, బొడ్డు మల్లె అంటారు మా సైడ్, ఆ చెట్టు కూడా పెట్టుకున్నా. ఇది అమ్మ ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది కూడా టెర్రస్ గార్డెనింగ్ చేయాలి అంటే వాళ్ళ ఓన్ హౌస్ లో ఏంటి అంటే టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారు, ఎంతో ఇష్టంతో కష్టపడి స్టార్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటి అంటే
మనకి ఎంతైనా నేలలో పెట్టినంత సారం ఉండదు కదా, కొంచెం చిన్న టబ్బులలో పెట్టేసరికి లేకపోతే మరి వెదర్ కండిషన్ వల్ల రీజన్ ఏంటో తెలియదు కానీ అది పిందెలలోనే ఆగిపోతున్నాయి. అది ఎందుకు రీజన్ ఏంటి అంటారు? అంటే ఇప్పుడు పిందెలై పడిపోతాయి అమ్మ. ఇప్పుడు రామ్ సీతాఫలం నాకు రావట్లేదు, వాటికి మనము అంటే వేరే సీతాకొక చిలుకలు అయితే ఇప్పుడు బాగా వస్తున్నాయి. అవి రానప్పుడు మనమే చెయ్యాలి, అంటే వాటికి పువ్వులు కలపడము ఇట్లా అట్లా చేయాలన్నట్టు. మేల్ ఫీమేల్ తీసుకొచ్చి అట్లా చేస్తుంటే కొంచెము ఆగిపోతాయి. అప్పుడు వాటర్ ఇవ్వకపోవడము, పిందె పడ్డప్పుడు ఎక్కువ వాటర్ ఇవ్వద్దు. మామిడి చెట్టుకి కానీ ఇవి చాలా పిందెలు వస్తాయి, 100 ఉంటే ఒక 10 కాయలు వస్తాయి, 100 పిందెలు పడతాయి. ఇప్పుడు రామ్ సీతాఫలం 2 కాయలు కాస్తే గొప్ప. ఇప్పుడు మనకు మన తృప్తికి పెట్టుకుంటాము. కూరగాయలు అయితే చాలా వస్తాయి, ఆకుకూరలు చాలా వస్తాయి. పండ్లు మాత్రము కింద 50 కాస్తే ఇక్కడ 10 కాస్తాయి అమ్మ. కాకపోతే మనకు అదే తృప్తి. కాకపోతే అంత టేస్ట్ దొరకదు మనకు, అంత బాగుంటది. ఒక పండు డ్రాగన్ ఫ్రూట్ మన ఇంట్లో తిన్నామంటే అసలు అంత బాగుంటది. తిన్నారా? కాసినవి. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఇప్పుడు మనం వచ్చిన సీజన్ని బట్టి, మనం వచ్చిన టైంని బట్టి ఫ్రూట్స్ కొన్ని అక్కడక్కడ ఉన్నాయి, కానీ దాదాపు ప్రతి ఒక్క చెట్టు ఉంది. మీకు చూపిస్తాము, వచ్చేయండి. చూసారు కదండి రాధిక గారి టెర్రస్ గార్డెన్ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ, బై బై.